హాయ్ అండి అందరికీ. కొత్తగా టైలరింగ్ చేస్తున్న వాళ్ళైనా సరే కట్ వర్క్ చేయాలని ఇంట్రెస్టింగ్గా ఉన్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఒక్కసారి ఇలా బ్యాంగిల్తో ట్రై చేయండి. కట్ వర్క్ అయితే పర్ఫెక్ట్గా వచ్చిందండి. నాకైతే మాత్రం ఫస్ట్ బకరం తీసుకున్నాను. బకరం మీద బ్యాంగిల్తో 1 by 1 ఇలా రింగ్స్ గీసుకొని ఒక సైడ్ ఎక్కువ ఒక సైడ్ తక్కువతో ఈ విధంగా ఫోల్డింగ్ మడత వచ్చేటట్టు ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని మనం ముందు గీసుకున్న బ్యాంగిల్ రింగ్స్ ఏవైతే ఉన్నాయో ఆ రింగ్స్ని ఈ విధంగా నీట్గా ఫినిషింగ్ ఇచ్చుకుంటూ కట్ చేసుకుంటూ వచ్చాను. కొంతమంది వాటర్ బాటిల్ మూతలు యూస్ చేసి ఇంకా వేరు విధాలుగా ట్రై చేస్తున్నారు. నేనైతే బ్యాంగిల్తో ట్రై చేశానండి. నాకైతే పర్ఫెక్ట్గా వచ్చింది. నేను క్రాప్ టాప్కి కింద నడుము దగ్గర ఇలా ఫినిషింగ్ ఇచ్చుకున్నాను. చాలా అంటే చాలా బాగుంది. మా పాప వేసుకున్న లుక్ అయితే సూపర్గా అనిపించింది. ఈ విధంగా మొత్తం అంతా బకరాన్ని కట్ చేసుకొని, మీకు ఐరన్ బాక్స్ ఉంటే కనుక ఐరన్ అయినా చేసుకోవచ్చు క్లాత్ మీద పెట్టి. నేనైతే ఐరన్ బాక్స్ యూస్ చేయలేదు. ఇలా ఫోల్డింగ్ ఏదైతే ఉందో ఆ ఫోల్డింగ్ వరకు ముందు కట్ చేసేసుకొని మనం ఫస్ట్ దీన్ని లైనింగ్ మీద స్టిచ్ చేసేద్దాము. ఫస్ట్ బ్లౌజ్ క్లాత్ పెట్టాను, దాని మీద లైనింగ్ పెట్టాను. దాని మీద మనం కట్ చేసుకున్న కట్ వర్క్ ఈ విధంగా ప్లేస్ చేసుకోండి. మనం ఐరన్ ఉంటే ఐరన్ చేసేసుకోవచ్చు. ఐరన్ బాక్స్ లేని వాళ్ళైతే ముందు ఒక లూజ్ కుట్ లాగేసుకుంటే మనం అటు ఇటు తిప్పుకునేటప్పుడు కోణం దగ్గర జరగకుండా అంతా పర్ఫెక్ట్గా వస్తుంది. నేనైతే ఫస్ట్ ఇలా ఒక స్టిచ్ అయితే లాగేసుకున్నాను. స్టిచ్చింగ్ కూడా లూజ్ పెట్టుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. ఇది కటింగ్లో పోతుంది. మళ్ళీ మనం ఉప్ప తీసుకోవాలేమో అనుకోవాల్సిన అవసరం కూడా లేదు. కుట్టుకునేటప్పుడు మాత్రం కొంచెం ఖర్చు ఎక్కువ ఉండేటట్టు చూసి కుట్టుకోండి, ఖర్చు జారి రాకుండా ఉంటుంది. ఈ విధంగా ఒక స్టిచ్ వేసుకొని పాదం ఖర్చు పెట్టుకొని మొత్తం అంతా నీట్గా కట్ వర్క్ అనేది వచ్చే విధంగా నేను కోణం తిప్పుకుంటూ నిదానంగా కుట్టుకుంటూ వచ్చాను. మొత్తం అంతా ఈ విధంగా మొత్తం మలుపుకుంటూ నిదానంగా కుట్టుకోండి. మీలో ఎంతమంది ఇప్పుడు ఈ ట్రెండ్కి తగ్గట్టుగా కట్ వర్క్ బ్లౌజులు ట్రై చేశారో నాకు కామెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు. కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే ఎలా వచ్చిందో ట్రై చేశాక కామెంట్ చేయండి. ఈ విధంగా మొత్తం అంతా తిప్పుకుంటూ నీట్గా ఫినిషింగ్ ఇచ్చుకుంటూ నిదానంగా కుట్టుకోండి. స్పీడ్గా కుట్టేస్తే మళ్ళీ ఈ కట్ వర్క్ కోణం అన్నది రాదు, మళ్ళీ అప్పుడు ప్రాబ్లం అవుతుంది. కాబట్టి నిదానంగా కుట్టుకోండి. ఈ విధంగా మొత్తం అంతా నిదానంగా స్టిచ్ చేసుకుంటూ వచ్చి మనం కుట్టుకున్న దానికి ఒక 1/2 ఇంచు ఖర్చు పెట్టుకొని మిగిలిందంతా ఇదిగో ఈ విధంగా వేస్ట్ అంతా తీసేసి కట్ చేసుకోవాలి. 1 by 1 నీట్గా నిదానంగా కట్ చేసేసుకోండి. అంతేనండి. చాలా అంటే చాలా సింపుల్గా వేలకు వేలు బయట పోసి ఇచ్చే కన్నా మనం ఒక్కసారి ట్రై చేస్తే ప్రయత్నిస్తే రాందంటూ ఏముంటుంది. ప్రయత్నమే లేటు, రావడం తథ్యం. అంతే. అసలు రాందంటూ ఏమీ ఉండదు. కాకపోతే దానికి మనం టైం వెచ్చించలేము అంతే. వస్తుందో రాదో, ఎందుకంట రిస్క్, ఇట్లా మనలోనే 100 సందేహాలతో ఏదైనా వర్క్ స్టార్ట్ చేస్తాము. ఇదిగోండి కోణం దగ్గర ఇట్లా ఫస్ట్ డాట్ పెట్టుకోండి. రివర్స్ చేసినప్పుడు ఉగ్గు ముడత అన్నది లేకుండా ఉంటుంది. పెట్టుకొని తర్వాత 1 by 1 ముందు హ్యాండ్ తోటి ఇలా పైకి నెట్టుకోండి. ఫింగర్ తోటి నెట్టిన తర్వాత ఏదన్నా స్క్రూ డ్రైవర్ లాంటిది తీసుకొని, యూస్ చేసేవాళ్ళు మరీ పదునుగా ఉన్నది తీసుకోవద్దు, ఏదన్నా తీసుకొని ఇట్లా కోణం అన్నది పర్ఫెక్ట్గా వచ్చేటట్టు 1 by 1 కొంచెం టైం తీసుకుంటుందండి. నిదానంగా ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ 1 by 1 ప్రతి ఒక్కటి ఇట్లా అడ్జస్ట్ చేసుకుంటూ నిదానంగా రండి. ఈ విధంగా చేయడం వల్ల ఏంటి అంటే లోపల ఖర్చు అంతా బయటికి నీట్గా ఫోల్డింగ్ అవ్వకుండా, ఉగ్గు లేకుండా మొత్తం ఈక్వల్గా ఉంటుంది. అప్పుడు మనకు చూడడానికి కట్ వర్క్ ఫినిషింగ్ కూడా చాలా బాగా నీట్గా వస్తుంది. ఇదైతే క్రాప్ టాప్ కుట్టాను, వేసుకుంది మా పాప అయితే. పిక్ కూడా నేను మీకు పైన వీలైతే పెడతాను, ఒక్కసారి చూడండి. ఎంత బాగా వచ్చిందంటే అంత బాగా వచ్చింది. ఈ విధంగా మొత్తం అంతా కుట్టుకున్నాక పైన జాగ్రత్తగా చూసుకుంటూ ఒక కుట్టు వేసుకొచ్చుకోండి. ఇది పూసల వర్క్ వచ్చింది. ఆ పూస కరెక్ట్ కట్ వర్క్ దగ్గర వచ్చేతలకి కొంచెం ఉగ్గులాగా అనిపించింది, అందుకని నేను పూస కట్ చేసుకున్నాను. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత మొత్తం పైనంతా నీట్గా కుట్టు వేసుకొని రావడమేనండి. అంతే. చాలా అంటే చాలా సింపుల్గా ఎంత రాని వాళ్ళు కూడా ఈజీగా బ్యాంగిల్ యూస్ చేసుకొని ఈ విధంగా కట్ వర్క్ అయితే చేసుకోవచ్చు. మీలో ఎంతమంది నా ఛానల్ని ఫాలో అవుతున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ప్లీజ్ సిస్టర్స్, మీరు చేసే చిన్న లైక్ కానీ కామెంట్ కానీ నేను ఇంకొంచెం ముందుకు వెళ్ళడానికి నాకు సపోర్టివ్గా ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి.
అలాగే కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. లైక్ కూడా చేసి వీలైతే ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో నాకు కామెంట్ బాక్స్లో మాత్రం మెసేజ్ చేయండి. పిన్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.